ఇక మా ఆయన మెల్లగా సెల్లులో ఏదో పని చేసుకుంటూ ఉంటే, ఇక నేను పళ్ళెంలో రెడీ చేసుకొని వచ్చింది తీసుకొచ్చినా, ఇక ఏం చూస్తాడులే పాపం తినేటట్టుగా లేడు సెల్లుతోని బిజీగా ఉన్నాడు కదా అని తినిపిస్తూ ఉంటే, ఇక పెద్ద పెద్ద బాంబుక్కలు పెట్టుకొని మంచిగా తింటూ ఉన్నాడు. అవును గింతకి మా ఆయన ఏం చేస్తాడా అని నేనైతే కిందికి ముఖం వేసి చూసిన. ఇక మా కోసం మా అన్న ఇలా ఆర్డర్ మొదలు పెట్టిండు. అబ్బో ఇక తిను అని ఊకి ఇబ్బంది పెడితే ఆర్డర్ పక్కకు పెట్టేసి సప్పుడేగా తింటాడు పోతాడు. ఆర్డర్ చేసేది మర్చిపోతాడు. అవసరం అతి ఇంతగానో కష్టపడి చేసిన దాన్ని తినిపియడానికి ఏమున్నది అని ఇక మెల్లగా తినిపిస్తూ ఉంటే మాకేమేమి సరిపోయేటివి ఉన్నాయి అనేది బట్టలన్నీ కూడా మా నలుగురికి అందులోనే షాపింగ్ చేస్తుండు. అంటే వెకేషన్, అకేషన్ అనేది ఏం లేదు. ఇక మీ గురించి మాకు తెలుసో లేదో తెలవదు గానీ, పండుగ పూటనైతే మేము గిట్లా మంచిగా రెడీ అవ్వుడు అట్లా ఇట్లా అనేది ఏం లేదు. అందుకనే ఇప్పుడు ఏ పండుగ లేదు కాబట్టి మంచిగా ఆన్‌లైన్‌లో మా అందరికి కావాల్సిన కొత్త కొత్త బట్టలు ఆర్డర్ చేస్తూ ఉంటే, ఇక డిస్టర్బ్ చేయొద్దు అనే విధంగా మేమైతే ముగ్గురం సప్పుడు సరి చేయకుండా మా ఆయన ఏం చేస్తుండు, అది మంచిగుందా, ఇది మంచిగుందా అనే చూస్తూ మేముంటే, ఇక ఆయనకు నేనేమో ఒక బుక్క మీద ఒక బుక్క తినిపిస్తూ ఉన్నా. ఇక గిట్లనే ఇక మనం ఏమంటారు వివాహ బంధంలో భార్యాభర్తలు సంతోషంగా ఉండాలి, గొడవలు రాకుండా ఉండాలంటే అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న ప్రేమలు చూపించాలి. దాంతోనే బంధం అనేది దృఢంగా ఉంటది. ఇక దాని తర్వాత ఆర్డర్